హస్తం పార్టీలో నెలకొన్న విభేదాలు పతాక స్థాయికి చేరుకొని అగ్గిపుల్ల వేయకుండానే భగ్గుమంటున్నాయి. ఓరుగల్లులో నేతల పంచాయతీ తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు రాజుకుంది. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారిందా ఇష్యూ? మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేల ఎపిసోడ్లో ఎవరిపై వేటు పడనుంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరంగల్ హస్తం పార్టీలో నేతల మధ్య పంచాయతీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఓరుగల్లు హస్తంలో విభేదాలు ముదురుతున్నాయి. మంత్రి సురేఖ, ఆమె భర్త కొండా మురళి వ్యవహరిస్తున్న తీరుపై జిల్లాకు చెందిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రుసరుసలాడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో మంత్రి, ఆమె భర్త జోక్యం చేసుకుంటూ తమను ఇబ్బందులకు గురిచేయడంపై నెత్తినూరు మొత్తుకుంటున్నారు. ఇటీవల కొండా మురళి బహిరంగ విమర్శలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో నేతలంతా బాహాటంగా విమర్శలకు దిగారు. పరిస్థితి చేయిదాడడంతో వరంగల్ పంచాయతీ గాంధీ భవన్కు చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వరంగల్ సీనియర్ నేతల నుంచి వాస్తవ పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. వరంగల్ హస్త నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకవైపు మంత్రి, మరోవైపు ఎమ్మెల్యేలు కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైందట పిసిసి పరిస్థితి. అందరూ సీనియర్ నేతలే కావడంతో ఆచితూచి వ్యవహరిస్తూ ఏం చేయాలో పాలుపోవడం లేదట రాష్ట్ర నాయకత్వానికి. వరంగల్ పంచాయతీతో పిసిసి చీఫ్ మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే పార్టీని బలహీనపరిచేలా ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో కలిసి కడియం శ్రీహరి కుట్ర చేస్తున్నారు అనేది మంత్రి కొండా సురేఖ ప్రధాన ఆరోపణ. తన మంత్రి పదవి పోతుందని జిల్లాలో కడియం వర్గం ప్రచారం చేస్తుందని, ఇలాంటి ప్రచారం ద్వారా అధికారులు తమ మాట వినడం లేదని వాపోతున్నారు మంత్రి కొండా. తన మంత్రి పదవి పోతే తనకు లబ్ధి చేకూరుతుందనే ఇలాంటి కుట్ర చేస్తున్నారని సన్నిహిత నేతల వద్ద వాపోతున్నారట మంత్రి. పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా ఫ్యామిలీకి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. కొండా సురేఖ గతంలో పరకాల నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు. పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖకు గట్టి పట్టుంది. పరకాల నుంచి తన కూతురు సుస్మితను పోటీ చేయించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆఖరి నిమిషంలో రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి కొండా దంపతులు తనని ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారట. కడియం వర్గీయులతో పాటు ఎమ్మెల్యేల అనుచరులను మంత్రి అనుచరులు ఇబ్బంది పెడుతున్నారని డీసీసీకి గతంలో ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదును పీసీసీ దృష్టికి తీసుకొచ్చారట సీనియర్లు. జిల్లాలో ఉన్నతాధికారుల పోస్టింగుల విషయంలోనూ ఎమ్మెల్యేలు మంత్రి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. ఎవరికి అనుకూలమైన అధికారుల్ని వారు పెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 5 ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అల్టిమేటం జారీ చేశారు. ఈ జిల్లాలో మంత్రి కొండా దంపతులకు అక్కడి ఎమ్మెల్యేలకు మధ్య కొంతకాలంగా నలుగుతున్న విభేదాలు రచ్చకెక్కడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మీనాక్షి కార్యాలయానికి వచ్చి కలిశారు. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తలదూరుస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా రాతపూర్వకంగా తెలిపారు. రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలపై కూడా లెక్కలేనట్టుగా వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నందున పార్టీకి తీరని నష్టం కలుగుతోందని జిల్లా నేతలు ఉదాహరణలతో సహా మీనాక్షికి చెప్పినట్లు సమాచారం. తనకు అన్ని విషయాలు తెలుసునని, విచారణకు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆమె వారికి తెలిపారు. పార్టీలో విభేదాలుంటే అంతర్గత వేదికలపై చెప్పాలని, మీడియా ముందు ఎవరూ మాట్లాడొద్దని మీనాక్షి గట్టిగా హెచ్చరించినట్లు నేతలు తెలిపారు. సమావేశం అనంతరం పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని తన కార్యాలయానికి పిలిపించి మీనాక్షి చర్చించారు. వరంగల్ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకుల మధ్య ఎక్కువగా విభేదాలున్నాయనే అంశంపైన ఆమె వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారని ఉపేక్షించవద్దని, విచారణ జరిపి నివేదికలివ్వాలని మీనాక్షి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇన్ని రోజులు మంత్రి కొండా సురేఖ జిల్లాలో నేతల్ని కలుపుకొని పోవటం లేదన్న అసంతృప్తి ఉంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి మరింత ఆజ్యం పోసాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి మురళి కామెంట్స్ చేశారు.
పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ మురళి అన్న మాటలే ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉన్న శాసనసభ్యులు కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్కతాటి మీదకి వచ్చినట్టు సమాచారం. వరంగల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, 1-2 నెలల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో వరంగల్ కాంగ్రెస్ పంచాయతీలో ఎవరిపై చర్య తీసుకున్నా జిల్లా స్థానిక ఎన్నికల్లో ప్రభావం పడుతుందని పీసీసీ ఆలోచిస్తోందట. ఒకవేళ కొండా దంపతులపై హస్తం పార్టీ చర్యలు తీసుకుంటే పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో కొండా దంపతులు ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగానే జరుగుతోంది. హస్తాన్ని వీడి కమలం గుడికి వెళ్లాలని కొండా సురేఖ దంపతులు భావిస్తున్నారని వరంగల్ జిల్లా పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కొండా మురళి వివాదాస్పద కామెంట్స్తో వరంగల్ హస్తం పంచాయతీ రచ్చకెక్కడమే కాక రాష్ట్ర నాయకత్వానికి సైతం సవాలుగా మారింది. మీనాక్షి కోర్టులోకి పంచాయతీ చేరడంతో ఎవరిపైన చర్యలుంటాయనేది ఉత్కంఠగా మారింది.